ఇది రాజులు పరిపాలించే కాలంలో జరిగిన కథ. ఒక యువకుడు, తన పేరు శేఖర్, ఒక చేతిలో పుస్తకము, మరో చేతికి సంచి తగిలించుకొని అతను అన్ని ఊర్లు తిరుగుతూ ఉండేవాడు. అతను ఎంతో తెలివైనవాడు, చాలా బుద్ధిమంతుడు. తన దగ్గర పొడుపు కథలకు మంచి సమాధానాలుండేవి. ఒకరోజు ఉదయాన్నే గ్రామంలోకి వెళ్తున్నాడు. అక్కడొక చెట్టు కింద కొంతమంది మాట్లాడుకోవడం చూశాడు. అతను కూడా అక్కడికి వెళ్లి వాళ్ళ మాటల్ని వింటూ ఉన్నాడు. ఈ నారాయణ బాబు ఎప్పుడు ఎవరిని కలుసుకోనివ్వడు. డబ్బెంతుందో పొగరు కూడా అంతే ఉంది. ఆ నారాయణ బాబుని చూడ్డానికి వెళ్ళడం చాలా కష్టమైన విషయం. నేను చాలాసార్లు అతన్ని చూద్దామని వెళ్ళాను, కానీ చూడలేకపోయాను. చాలా విచిత్రమైన మనిషి. తన మనసులో ఏమనుకుంటున్నాడో కూడా తెలియడం లేదు. అయ్యో, అతను చాలా అహంకారి తెలుసా. ఒకవేళ అతని దగ్గరికి వెళ్ళి ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే వాళ్ళని ఉదయం నుంచి రాత్రి వరకు అలాగే నుంచోబెడతాడు. చివరికి కలవడు. అతని మనసులో పెద్ద రాజు అనుకుంటున్నాడు. ఇదేమైనా పెద్ద విషయమా? నేను ఆయన్ని చూస్తాను. ఏం పేరన్నారు? నారాయణ బాబు. నేను ఆయన్ని కలుస్తాను. అది సరే, మీరెవరో తెలుసుకోవచ్చా? మీరు ఈ ఊరికి కొత్త అనుకుంటాను. ఖచ్చితంగా మీకు నారాయణ బాబు గురించి తెలిసుండదేమో. మీరు చెప్పినట్టు నారాయణ బాబు చాలా పెద్ద వ్యక్తి అయితే ఆయన్ని అందరూ కలుసుకోవాలి కదా. ప్రజలకి మంచి చేస్తేనే మంచి పేరు దక్కుతుంది. ఈ ఊరి కొత్తగా వచ్చిన వ్యక్తి అందరి ముందు అవమానపడాలని అనుకుంటున్నట్టున్నారు. ఏమి చేయలేము. కావాలంటే మీరే చూడండి. ఆ నారాయణ బాబు నన్ను కలుసుకోవడం మాత్రమే కాదు, నాకు కడుపు నిండా భోజనం కూడా పెడతారు. అయితే వెళ్ళండి, వెళ్ళి అవమానపడి తిరిగి రండి, మమ్మల్ని నవ్వించండి. నేను పందెం కాయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు లోపలికి వెళ్ళలేరు. తిండి సంగతి తర్వాత చూసుకుందాం. ఒకవేళ నేను లోపలికి వెళితే? అయితే 100 నాణేలు పందెం కాద్దామా? సరే, నా 100 నాణాల్ని సిద్ధం చెయ్యండి. నేను వెళ్ళొస్తాను. ఏమవుతాడో ఏంటో, అతనికి విషయం తెలియదు. ఏదైతేనే నీకు ఒక బకరా దొరికింది. నీకు 100 నాణాలు ఉచితంగానే వచ్చేస్తాయి. నారాయణ బాబు గారితో చెప్పండి, పట్టణం నుంచి ఆయన ఒకరు కలవడానికి వచ్చారు అని. మా అయ్యగారికి ఉదయాన్నే ఎవరిని కలిసే అలవాటు లేదు. అందులోనూ ముఖ్యంగా కొత్త వాళ్ళని ఎప్పుడూ కలవరు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళు. మీరు ఒక్కసారి నారాయణ బాబు గారి దగ్గరికి వెళ్లి చెప్పండి, నేను బంగారపు గొలుసు గురించి మాట్లాడడానికి వచ్చాను అని ఆయనతో చెప్పండి. ఆయన కలవను అంటే నేను వెంటనే తిరిగి వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను చాలా దూరం వెళ్ళాలి. వెళ్ళండి, వెళ్ళి అడిగి రండి. ఎలా నిలబడ్డాడో చూడు. వెళ్ళండి, అయ్యగారు మిమ్మల్ని లోపలికి పంపించమన్నారు. రండి యువకుడా, ఏ విషయంగా మీరు వచ్చారు? నేను మీతో ఓ ముఖ్యమైన బంగారపు గొలుసు గురించి మాట్లాడడానికి వచ్చాను. చాలా మంచి విషయం. సరే రండి, ఏదైనా సరే మనం కూర్చుని తింటూ మాట్లాడుకుందాం. అవును, ఆ బంగారపు గొలుసు వెయిట్ ఎంతుంటుంది? ఆ బంగారు గొలుసు ఎంతుంటుందో బరువు కూడా అంతే ఉంటుంది. సరే, ఆ గొలుసు వెల ఎంత? ఆ గొలుసు ఎంత బరువు ఉంటుందో దాని వెల కూడా అంతే ఉంటుంది. అది సరే, మీరు ఇంకా ఎన్ని బంగారపు గొలుసులు తీసుకురాగలరు? మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొస్తాను. చాలా మంచి విషయం. ఎప్పుడు తీసుకొచ్చేస్తారు? మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు. అయ్య బాబోయ్, మీ దగ్గర చాలా బంగారపు గొలుసులు ఉన్నట్టున్నాయి. ఇలా చూడండి, నా దగ్గర ఒక్క బంగారపు గొలుసు కూడా లేదు. మరి ఎందుకని బంగారపు గొలుసుల గురించి నాతో మాట్లాడాలని అబద్ధం చెప్పారు? నేనెక్కడ అబద్ధం చెప్పానండి? నేను మీతో ఓ బంగారపు గొలుసు గురించి మాట్లాడాలి అన్నాను, మాట్లాడాను. కానీ నా దగ్గర బంగారపు గొలుసు ఉందని నేను మీతో ఎక్కడ చెప్పాను? నేను చెప్పనే లేదే. చెప్పేనా చెప్పండి. టాప్ సింగ్, ఏ మోసగాడిని బయటకు గెంటే. ఇలా చూడండి, మీరేం దిగులు పడకండి. నేను వచ్చేటప్పుడు ఎలా అయితే వచ్చానో అదే విధంగా బయటికి వెళ్ళిపోతాను. మీరు పెట్టిన అల్పాహారానికి మీకు ధన్యవాదాలు.
తమరు ఎవరినీ కలవడం లేదు. ఈ ఊళ్ళో తమరు ఎంతో గొప్పవారైనా కూడా ఇక్కడ ఎవరికి సహాయం చేయడం లేదు. నిజానికది మంచి పద్ధతి కాదు. డబ్బు పోతుంది, కానీ మనం చేసే మంచి పనుల వల్ల వచ్చే మంచి పేరు ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతుంది. గుర్తుంచుకోండి. ఇక వెళ్ళొస్తాను. రండి రండి. మీరు చాలా గొప్పవారు. ఇది ఖచ్చితంగా గొప్ప విషయమే, ఒప్పుకుంటాను. అసలు మీరు అక్కడికి వెళ్ళి ఏం చెప్పారు? మీరు చెప్పగానే నిన్ను చూస్తానని చెప్పారు. ఒక దురాశ కలిగిన వాడు ఆశ కలిగించే ఏ విషయం చెప్పినా నిరాకరించడు. అతను అలాగే చేశాడు. నన్ను కలవడానికి వెంటనే ఒప్పుకున్నాడు. అలాగైతే నిజంగా మీరు చాలా తెలివైన వారే. ఇంతకీ మీ పేరేమిటి చెప్పండి? నా పేరు శేఖర్. మీరు పందెంలో గెలిచారు శేఖర్. ఇదిగోండి మీ 100 నాణేలు. ధన్యవాదాలు మిత్రమా. తెలివిని పంచుకున్నా, డబ్బుని ఆదా చేసినా అవి బాగా పెరుగుతాయి. నేను వెళ్ళొస్తాను. కొద్ది రోజుల తర్వాత శేఖర్ మరొక గ్రామానికి వెళ్తున్నాడు. అతను వెళ్తూ ఉన్నప్పుడు దారి మధ్యలో ఒక పెద్ద రాయి ఉండడం చూశాడు. ఆ ఊరి ప్రజలు, ఆ ఊరి పెద్ద అందరూ ఆ రాయిని ఎలా తొలగించాలని ఆలోచిస్తూ ఉన్నారు. నాయకుడు గారు, ఈ పెద్ద బండరాయి ఇక్కడికి దొర్లుకుంటూ రావడం వల్ల మనకు చాలా సమస్య అయిపోయింది. ఎడ్ల బళ్ళు, గుర్ర బళ్ళు కూడా ఇటువైపు వెళ్ళడం లేదు. రాత్రిపూట బాటసారులు చీకట్లో ఇది కనపడక దీన్ని గుద్దుకుంటున్నారు. ఈ రాయిని ఇక్కడి నుంచి అడ్డు తొలగించడం ఎలా? అవును, ఈ రాయి చాలా పెద్దగా ఇంకా బరువుగా ఉంటుంది. కావాలంటే నేను మీకోసం ఈ బండరాయిని తొలగించనా చెప్పండి. అరే ఏమిటయ్యా అంటున్నావు? ఒక్క మనిషి ఈ రాయిని తొయ్యలేడు. ఇలా చూడు, మాకు మాటలు చెప్పే వ్యక్తులు కాదు, దీన్ని దారికి అడ్డు తొలగించే వ్యక్తులు కావాలి. అర్థమైందా? నిన్ను చూస్తుంటే ఈ రాయిని ఒక్క అంగుళం కూడా కదల్చగలిగేలా లేవే. మాటల్లో కాదు, చేతల్లో చూపించు. చూడ్డం ముఖ్యం కాదు, అర్థం చేసుకోవడమే చాలా ముఖ్యం గురువుగారు. నేను మీకు నమ్మకంతో చెప్తున్నాను. ఈ బండరాయిని నేనిక్కడి నుంచి ఖచ్చితంగా తొలగిస్తాను. అలాగా అయితే చాలా సంతోషం. నువ్వు గనక ఈ రాయిని అడ్డు తొలగించావంటే నీకు 100 నాణాలు బహుమతిగా ఇస్తాను. ముందుగా 50 నాణాలు ఇస్తాను, పనయ్యాక ఇంకో 50 నాణాలు. సరే సరే, నేను ఒప్పుకుంటున్నాను. సరే ఇదిగో తీసుకో. ఇప్పుడు ఈ రాయిని ఇక్కడి నుంచి అడ్డు తొలగించు. కానీ ఇందుకు 2 షరతులున్నాయి. ముందుగా నాకు ఇందుకు కావాల్సింది ఒక పెద్ద తాడు, అర్థమైందా? ఇక రెండవది, అందరూ కలిసి నాతో చెప్పాలి, పట్టురా పట్టు, గట్టిగా పట్టు, హైలేసా. పట్టురా పట్టు, గట్టిగా పట్టు. పట్టురా పట్టు, గట్టిగా పట్టు. పట్టురా పట్టు, గట్టిగా పట్టు. అది చాలా పెద్ద రాయి. ఆయన శక్తినంతా ఉపయోగిస్తున్నాడు. అటు చూడండి, రాయి కొద్దిగా కదులుతోంది. మనం అలా దిక్కులు చూస్తూ ఊరికే ఉండకూడదు. మనం కూడా వెళ్ళి అతనికి సహాయం చెయ్యాలి. ఏదైతేనే ఈ రాయి కదిలితే ఆ లాభం వచ్చేది మనకే కదా. అతనేదో కొత్తగా వచ్చినట్టున్నారు. అతనే లాగలిగాడంటే మనం కూడా తప్పకుండా లాగలము. పదండి, వెళ్ళి అలాగే పదండి, పదండి. బాబు, నువ్వు చాలా ధైర్యవంతుడివి, అలాగే తెలివైన వాడివి కూడా. ఇదిగో తీసుకో, నేను ఇస్తానన్నా మిగతా 50 నాణాలు. ధన్యవాదాలు. ఇది మీకు చెందాల్సింది. మనందరం కలిసి ఈ పని చేశాం, అందువల్లే ఇది సాధ్యమైంది. ఇదిగోండి, మీరు తీసుకోండి.
మీరు కనుక ఈ పనిని మొదలు పెట్టి ఉండకపోతే మేము ఈ పని అసలు చేసుండేవాళ్ళమే కాదు. మీరు ప్రారంభించడం వల్లే మాకు కూడా ధైర్యం వచ్చింది. మీరు నిజంగా చాలా తెలివిన వారు. ఎందుకంటే డబ్బులు సంపాదించేసుకున్నారు, అలాగే మాకు కూడా పని ఇచ్చారు, దానికి తగ్గ ఫలితాన్ని కూడా ఇచ్చారు. అంతేకాకుండా ముఖ్యంగా మా సమస్యకి మీరు పరిష్కారాన్ని ఇచ్చారు. ఒక్క బాణంతో 3 పళ్ళు కాదు, చెట్టునే పడగొట్టేశావు. ఇంతకీ నీ పేరేంటి బాబు? నా పేరు శేఖర్. ఇలా చూడు శేఖర్, నీ తెలివితేటలతో నా తల మీదున్న పెద్ద భారాన్ని దించేశావు. భారాన్ని పంచుకుంటే అది తానుగా తగ్గుతుంది. అందరూ కలిసి ఐకమత్యంతో కలిసికట్టుగా పనిచేస్తే ఒక పెద్ద బండరాయిని తొలగించగలం. అర్థమైందా? సరే, ఇక నిన్ను సెలవు తీసుకుంటాను. మళ్ళీ కలుద్దాం. శేఖర్ అలా ఊళ్ళు తిరుగుతూ తిరుగుతూ చివరికి ఆటల ఊరికొచ్చి చేరుకున్నాడు. అక్కడ ఆటల ఉత్సవం జరుగుతోంది. ఎటు చూసినా జనసందోహం, ఎటు చూసినా ఎన్నో రకాల ఆటలు జరుగుతున్నాయి. నవ్వులు, ఆటలు, ఇలా సంతోషకరమైన వాతావరణం. రండి రండి క్రీడాపురం ప్రజలారా, ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ఆట మొదలు కాబోతోంది. కండువుని విసిరి 1000 నాణ్యాలు మీరు సంపాదించవచ్చు. ఈ కండువుని అదుగో ఆ గోడ అవతలికి ఎవరైతే విసురుతారో వాళ్ళకి 1000 నాణ్యాలు దక్కుతాయి. ఇప్పుడు ఈ క్రీడాపురంలోనే గొప్ప బలవంతుడు ఈ పోటీలో పాల్గొనబోతున్నాడు. రండి రండి, అందరూ రండి, మీరు కూడా వచ్చి ఈ పోటీలో పాల్గొనండి. ఇప్పుడు మైదానానికి బిల్లా పహిల్వాన్ వచ్చారు. ఈయన ఈ కండువుని ఆ గోడ అవతలికి విసురుతారో లేదో చూద్దాం. ఒకటి, 2, 3. ఇప్పుడు కండువా గాలిలో ఉంది. ఆ కండువా గోడని తాకుతుందో లేదో చూద్దాం. ఆ కండువా గోడని తాకలేదు. బిల్లా పహిల్వాన్ ఇది చేయలేకపోయాడు. ఇంకెవరైనా ఉన్నారా? ఈ సవాలుతో కూడిన ఆటని ఆడేవాళ్ళు ఉన్నారా? నేను ఆడతాను. నేను ఆడడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఆ కండువాని గోడకు అవతల వైపు విసురుతాను. ఈ బిల్లా పహిల్వాన్ వల్లే కాలేదు, ఇక ఈ పక్కవాడి వల్ల ఏమవుతుంది? ఆ మనిషి చూడడానికి గట్టిగా గాలి వస్తే ఎగిరిపోయేలా ఉన్నాడు. అవును, నీ పేరేంటి బాబు? శేఖర్. ఇప్పుడు శేఖర్ పహిల్వాన్. పహల్వాన్ని కాదు, బుద్ధిశాలిని. బుర్రని కాదు, బలాన్ని ప్రయోగించాలి. బుద్ధిశాలి. చూడండి, కండబలం కన్నా బుద్ధి బలమే ఎంతో గొప్పది. మీరే చూస్తారుగా. ఇప్పుడు మన శేఖర్ బుద్ధిశాలి బరిలోకి దిగారు. బిల్లా పహిల్వాన్ సాధించలేనిది ఈ బుద్ధిశాలి సాధిస్తారో లేదో చూద్దాం. ఇతను ఈ కండువని ఆ గోడకి అవతల వైపు విసురుతారో లేదో చూద్దాం. సిద్ధమా? ఇదిగో బుద్ధిశాలి, మొదలు పెట్టకుండానే దాహం వేసిందా? శేఖర్ బుద్ధిశాలి ఆ కండువుతో ఏదో చేస్తున్నారు. ముందేమో కండువుని తడి చేశారు, ఆ తర్వాత అందులో రాయిని కడుతున్నారు. అసలు ఇతను ఏం చేయబోతున్నారో అర్థం కావడం లేదు. 1, 2, 3. గాలిలో ఉంది. కండువా ఆ
కండువా గోడని దాటుకుని వెళ్లిపోయింది. ఇది గొప్ప విషయం. కండువని గోడకు అవతల వైపుకి విసిరి 1000 నాణ్యాల్ని గెలుచుకున్నారు శేఖర్. ఇతను నిజంగా తెలివిని ఉపయోగించి కండువని గోడ దాటించారు. ఇదిగోండి మీ బహుమతి 1000 నాణ్యాలు. ఇప్పుడు చెప్పండి, బుద్ధిబలం గొప్పదా లేక కండబలం గొప్పదా? ఒప్పుకుంటాను, తెలివే గొప్పది. ఇక్కడ కూడా శేఖర్ తన తెలివితేటలను ఉపయోగించి ఇక్కడ కూడా గెలిచాడు. శేఖర్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉండగా దారి మధ్యలో రాజుగారి సిపాయి ఒక ప్రకటన చెప్తున్నాడు. అక్కడ ప్రజలందరూ గుమ్మిగూడి ఉన్నారు. వినండి వినండి వినండి, మన ఊరిలోని మహారాజు గారు, భోజన ప్రియుడు మహారాజు గారు మంచి ఆహారం కోసం బాగా వంట చేసే ఒక వ్యక్తిని వెతుకుతున్నారు. ఎవరైతే మహారాజు గారికి మంచి రుచికరమైన భోజనాన్ని పెడతారో అప్పుడు మహారాజు గారు వాళ్ళకి చాలా గొప్ప బహుమానాన్ని ఇస్తారు. వినండి వినండి వినండి. ఈ రాజుగారి ప్రకటన విని పెద్ద పెద్ద వంట వాళ్ళందరూ వారికి తెలిసిన ప్రత్యేకమైన వంటల్ని వండుకొని అక్కడికి తీసుకొచ్చారు. శేఖర్ కూడా అక్కడికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో తెలుసా? రాజుగారు ఎటువంటి వంటకాలను ఇష్టపడతారో తెలుసుకోవడానికి. కాని రాజా భోజమల్ గారికి వాళ్ళు తెచ్చిన ఏ వంటకం నచ్చలేదు. నాకెందుకు నేను వెతుకుతున్న రుచికరమైన ఆహారం నాకు దక్కదేమో అనిపిస్తోంది. మన రాజ్యంలో నాకు నచ్చిన విధంగా రుచికరమైన ఆహారం వండి పెట్టడం ఎవ్వరికీ తెలియదా? ఎంతవరకు నేను తినని రుచికరమైన ఆహారం తినాలని ఉంది. నేను ఆశిస్తున్నది అదే. మహారాజా ప్రణామములు. నేను ఈ ప్రపంచంలోనే ఎంతో రుచికరమైన ఆహారాన్ని మీకు వండివ్వగలను మహారాజా. కానీ ఒక షరతు, దానికి మీరు ఒప్పుకుంటే గనక ఈ లోకంలోనే ఎంతో రుచికరమైన ఆహారాన్ని నేను మీకు వండి పెడతాను. అందుకు మీరు సిద్ధమేనా? అది సరే, నువ్వెవరు? నా పేరు శేఖర్ మహారాజా. అంత గొప్పగా నువ్వు ఏం వండుతావేంటి? అది సులభమైన షరతే మహారాజా. రేపు నేను మీకు ఎంతో రుచికరమైన ఆహారాన్ని వండి పెడతాను. రేపు మీరు నా భోజనాన్ని తినడానికి ముందు మీరు ఎటువంటి ఆహారాన్ని గాని లేదా పళ్ళని గాని తినడానికి వీల్లేదు. నేను చెప్పింది అర్థమైందా? మీరు గనక ఆ విధంగా చేస్తే అప్పుడు నేను మీకు ఈ లోకంలోనే ఎంతో రుచికరమైన ఆహారాన్ని వడ్డించగలుగుతాను. నేను ఎంత గొప్ప ఆహార ప్రియున్నో ఈ రాజ్యానికి బాగా తెలుసు. ఈ ప్రపంచంలోనే రుచికరమైన ఆహారం తినడం కోసం నేను నీ షరతుని అంగీకరిస్తున్నాను. అందుకే నువ్వు ఏం చెప్తే అది చేస్తాను శేఖర్. మహారాజా వర్ధిల్లాలి. రేపు నేను మీకు ఎంతో రుచికరమైన ఆహారాన్ని వండి తీసుకొస్తాను. ఇక నేను సెలవు తీసుకుంటాను. మరుసటి రోజు రాజా శేఖర్ చెప్పినందువల్ల దేన్ని ముట్టుకోలేదు. మధ్యాహ్నం కూడా భోంచేయలేదు. ఎందుకంటే రాజుగారు ఈ ప్రపంచంలోనే మంచి రుచికరమైన భోజనాన్ని తినాలనుకుంటున్నాడు. కాని సమయం గడిచే కొద్దీ రాజుగారు ఆకలిని తట్టుకోలేకపోతున్నారు. బాగా నీరసించిపోయారు. ఈ రోజే నాకొక విషయం అర్థమైంది. పస్తులుండడం ఎంత కష్టమో తెలుసా? మంత్రి గారు, రేపటి నుంచి మన రాజ్యంలో అందరికీ ఉచిత భోజనాలు పెట్టండి. ఇక నుంచి మన రాజ్యంలో ఎవ్వరూ ఆకలితో ఉండకూడదు. అలాగే మహారాజా, మీరు చెప్పినట్టుగానే అన్ని సమకూరుతాయి. సాయంత్రం వేళ అయింది, కానీ ఆ శేఖర్ తను చెప్పినట్టుగా రుచికరమైన ఆహారం ఇంకా తీసుకుని రాలేదే. ఈ లోకంలోనే ఎంతో రుచికరమైన ఆహారాన్ని నేను మీకోసం తీసుకొచ్చాను. ఇలాగివ్వు, త్వరగా ఇవ్వు. నేను అది వెంటనే తినాలి. ఎంతో ఆకలితో ఉన్నాను. ఇక నేను ఓపిక పట్టలేను. త్వరగా ఇవ్వు. ఏంటిది? నువ్వు మహారాజు గారి కోసం అన్నం పప్పే తెచ్చావేంటి? రుచికరమైన ఆహారం అంటే ఇదేనా?
చెప్పండి మహారాజా, భోజనం ఎలా ఉంది? నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ ఇంత రుచికరమైన ఆహారం తినలేదు. దీన్ని నువ్వు ఎలా చేసావు శేఖర్? ఈ పప్పన్నంలో అంత గొప్పగా ఏం కలిపావేంటి? ఈ భోజనంలో ఏమీ లేదు మహారాజా. మీకు ఏర్పడిన భయంకరమైన ఆకలి ఈ సాధారణ భోజనాన్ని ఎంతో రుచికరంగా మార్చేసింది అంతే. ప్రతిరోజు రుచికరమైన భోజనం చేస్తే మనకి భోజనం రుచే తెలియదు. ఎప్పుడు ఆకలేస్తే అప్పుడే తినాలి. అప్పుడే భోజనం రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. అలాగా? అందుకే ఉదయం ఏం తినకూడదని నువ్వు షరతు పెట్టావన్నమాట. నువ్వు చాలా తెలివైన వాడివి శేఖర్. నాకు నువ్వు ఎంతో నచ్చావు. మరి నా బహుమతి మహారాజా? ఈ రోజు నుంచి నిన్ను మా రాజ్యంలో సలహాదారుడిగా నియమిస్తున్నాను. నువ్వు ఈ అంతఃపురంలోనే ఉండి మంచి జీతం తీసుకుని నీ తెలివితేటలను ఉపయోగించి సమాజం కోసం మంచి చేస్తూ ఉండు, సరేనా? అలాగే మీ ఆజ్ఞ మహారాజా. నా మొదటి ఆలోచన ఇదే మహారాజా. ఈ ఊళ్ళో ఎన్నో పాఠశాలల్ని అలాగే పుస్తక దుకాణాల్ని తెరవాలి. విద్యార్థులందరూ చక్కగా తిరగడానికి ఉద్యానవనాలు కావాలి. అప్పుడే ఆ విద్యార్థులందరికీ ఎంతో తెలివితేటలు, అనుభవం పెరుగుతుంది. ఆ తర్వాత నాలాంటి ఎంతో మంది శేఖర్లని మీరిక్కడ ఖచ్చితంగా చూడగలుగుతారు. రాజా భోజ్మల్ అలాగే చేశారు. శేఖర్ అలాగే రాజుగారికి నచ్చిన మంచి సలహాదారుడయ్యాడు. ముందు మంత్రి అయ్యాడు, ఆ తర్వాత ప్రధానమంత్రి అయ్యాడు. తన మంచితనం, తెలివితేటలు ఇవన్నీ చూసిన ప్రజలు తన్ని ఎంతో గొప్పవాణ్ణి చేశారు. కథ మీకు నచ్చింది కదా? ఈ కథ చూసి మనమందరం ఏమి నేర్చుకున్నామో మీరు చెప్పగలరా? సరిగ్గా చెప్పారు. తెలివితేటలు, మంచితనంతో మనం మనకే కాకుండా ఇతరులకు కూడా ఉపయోగపడతాము. బుద్ధి బలం మన శరీర బలం కంటే ఎంతో బలమైనది. ఇప్పుడు ఈ సుధా ఆంటీకి బాయ్ బాయ్ చెప్పండి. మళ్ళీ మనం తర్వాత కలుద్దాం మరొక కొత్త కథతో, కొత్త పాఠంతో. నా కథల ఇంట్లో. బాయ్ బాయ్.